ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలతో మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో 50 మంది మైనర్లు నిర్వహించిన మత్తు పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు మైనర్లు గంజాయి సేవించినట్లు నిర్ధారణ కాగా, 6 నిర్వాహకులను అరెస్టు చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయాలతో ఒక జట్టుగా చేరిన 50 మంది మైనర్లు మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన మత్తు పార్టీని రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించగా, 2 మైనర్లు గంజాయి సేవించినట్లు డ్రగ్స్ పరీక్షలో నిర్ధారణ అయింది. పోలీసుల వివరాల ప్రకారం నగరానికి చెందిన ఒక డీజే ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను నిర్వహిస్తున్నట్టు, మొయినాబాద్‌లోని ఫిక్స్ ఫామ్ హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు విస్తృతంగా ప్రకటనలు గుప్పించాడు. ఇది మామూలు పార్టీ కాదు, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అంటూ మైనర్లను ఊరించాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ పార్టీలో పాల్గొనేందుకు నిర్వాహకులకు పాసులు తప్పనిసరి చేశారు. ఒకరికైతే 1600, జట్టుగా వస్తే 2800 ధర నిర్ణయించారు. ఇన్స్టా ప్రకటనలు చూసిన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది మైనర్లు శనివారం ఆ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు మత్తులో తూగుతున్న సమయంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పార్టీలో ఉపయోగించిన 8 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో 2 మైనర్లు గంజాయి తీసుకున్నట్లు ధృవీకరణ కావడంతో పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్వాహకులపై చట్ట విరుద్ధంగా మద్యం, డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొయినాబాద్ పరిసరాల్లోని ఫామ్ హౌస్లలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. యువత డ్రగ్స్కు బానిస కాకుండా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వారికి సూచించారు.